are in Singapore Zoo. ఇక్కడ సూపర్ డూపర్ హాట్ ఉండే, చాలా చాలా సన్నీ ఉండే. బట్ ఈ ఫారినర్స్ అంతా చూడండి వెదర్తో సంబంధం లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా అదే తోవలో మా పాదయాత్ర మొదలుపెట్టాము. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ పీకాక్. నుంచో తొందరగా ఇలా ఆతృతగా ఫోటో దిగుదామని మా అక్కని పిలిచాను అండ్ మిషన్ సక్సెస్ఫుల్ కూడా అయ్యింది. సో వీ ఆర్ ఎంటరింగ్ the tiger trek, the white tiger, which is my personal favorite. To the right we have the Malaysian tiger. ఇలా బొమ్మలు తప్ప మాకు ఇక్కడ ఇంకేం కనిపించలేదు. సర్లే అని చెప్పేసి అలానే వాకింగ్ కంటిన్యూ చేసాం ఈ బయాస్తో పాటు. యానిమల్స్ని చూడడం అలా పక్కన పెడితే సినిక్ బ్యూటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండింది. లాస్ట్ ఇన్ నేచర్ అని అంటారు కదా, లిటరలీ మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం ఇక్కడ. అసలు అలా నడుచుకుంటూ వెళ్తుంటే అటుపక్క ఇటుపక్క చెట్లు, ఎంత సన్నీగా ఉన్నా కూడా ఆ బ్రీజీ ఎయిర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నార్మల్గా పల్లెటూర్లు ఆర్ టౌన్స్లో ఉన్న వాళ్ళైతే ఆఫెన్ ఇలాగ ఎక్స్పీరియన్స్ చేస్తారు, కానీ మేము సిటీ పిల్లలం కాబట్టి ఇలా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నా వావ్ అని ఫీల్ అవుతాము. అలా మాట్లాడేసుకుంటుండగా వీ ఫౌండ్ దిస్ టైగర్ అనమాట. ఇట్ వాజ్ లైక్ డూయింగ్, ఏదో పని చేసుకుంటుంది, ఏదో తింటుంది బేసిక్గా. దూరంగా కనిపించింది, అంత క్లారిటీగా లేకుండే. బట్ అలా దాన్ని అలా క్యాప్చర్ చేసేసుకుని ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసరికి అది ఎంట్రీయో ఎగ్జిటో మాకు తెలియదు, కానీ వీ ఫౌండ్ దిస్ అనమాట. సో ఎలా అయినా రియల్ టైగర్తో ఫోటో దిగలేమని చెప్పేసి ఈ బొమ్మ పైన కూర్చొని నేను క్వీన్లా ఫీల్ అయిపోతూ ఒక 2-3 ఫొటోస్ దిగాను. ఫోటో సెషన్ ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఈ మంకీ మామని చూసాము. సూపర్ క్యూట్ అనిపించింది నాకైతే. సో గైజ్ ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఐవరీ షుగర్ కేన్ ట్రీ. ఓకే, సో మనం దీన్ని చూద్దాము. పామ్ జాగరీ, షుగర్ కేన్, ఇవన్నీ మనకి ఈ ట్రీ నుంచి వస్తుంది. అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇస్ ఇట్స్ ఫౌండ్ జనరలీ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ స్ట్రీమ్స్. సో ఇట్స్ ఎ రెయిన్ ఫారెస్ట్ స్పీషీస్ అన్నమాట. ఇదిగోండి అంత ఉంటుంది చెట్టు. ఇంకా తర్వాత క్యాంగరూస్ని చూసాము. బేసిక్గా చిన్నప్పుడు పిక్నిక్స్, స్కూల్ ట్రిప్స్ అన్నీ గుర్తొచ్చాయి నాకు ఎందుకో రీక్యాప్లో. చాలా అంటే చాలా ఇవన్నీ చూస్తూ ఉంటే. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి ఈథోపియన్ బబూన్స్ అన్నమాట. ఒక ఫ్యామిలీ లాగా ఉంటాయి ఇవి జనరలీ. ఐ మీన్ మాకు కూడా తెలియదు ఈ విషయము. సో వీ హ్యావ్ టు రీడ్ దేర్ దట్ జనరలీ ఈ స్పీషీస్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాయంట. లైక్ హౌ వీ హ్యావ్ ఫ్యామిలీస్ ఫర్ అవర్ సెల్స్, అలానే ఇవి ఉంటాయట. ఇది నిజమో కాదో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఎట్లా ఒకలాగా అయితే జూ మొత్తం కవర్ చేసేసాము. యానిమల్స్, డిఫరెంట్ ట్రీస్, బర్డ్స్ ఇవన్నీ చూసేసాము. బట్ దిస్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. ఇందాక చూసాం కదా మన పులిరాజా తింటున్నారు, ఇప్పుడైతే తినేసిన తర్వాత వాకింగ్ చేస్తున్నారు అనమాట. అసలు ఇదైతే నాకు పర్సనలీ చాలా 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 ఫేవరెట్ అనిపించింది ఈ జూ, ఎంటైర్ జూలో ఈ పార్ట్. లైక్ లిటరలీ యూ విల్ నాట్ బిలీవ్ గైజ్, నేను ఆల్మోస్ట్ అక్కడ 15-20 minutes ఉండే. అండ్ 15-20 minutes కూడా టైగర్ వాజ్ యాక్చువల్లీ వాకింగ్ ఇన్ ద వాటర్. ఇట్ వాజ్ సో ఎక్సైటింగ్ నిజంగా. లిటరలీ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి, ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వాక్ చేస్తుండే. అసలు నా లైఫ్లో లైక్ ఇంతకుముందు కూడా జూస్కి వాటికి వెళ్ళినప్పుడు చూశాను టైగర్స్ని, కానీ అది ఎప్పుడో చిన్నప్పుడు అనుకుంటా. నా పర్సనల్ ఫేవరెట్ వైట్ టైగర్స్. యాక్చువల్లీ మా ఇంట్లో ఒక షో పీస్ కూడా ఉంటుంది, వేర్ వి స్పెషలీ బ్రాట్ ఇట్ ఫ్రమ్ పంజాబ్. మా ఫ్యామిలీ పంజాబ్కి వెళ్ళినప్పుడు స్పెషలీ నా కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. సో టైగర్ అయితే వాక్ ఫినిష్ చేసేసుకుని అలా రెస్ట్ తీసుకుంటుంది, ఇంకొక టైగర్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ చూస్తున్నారు కదా. అసలు మేము వెళ్ళిన జూకి ఒక 4-5 or 6 hours వెళ్ళుంటే హాఫ్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసాము. బట్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ట్రిప్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓ బై ద వే, వెళ్ళే ముందు మీట్ దీస్ జిరాఫ్స్. దీంట్లో వన్ ఇస్ ఫ్రమ్ ఇండియా
అండ్ మేము ఆల్సో ఎలిఫెంట్ సఫారీ కూడా వెళ్ళాము. బట్ ఆఫ్ కోర్స్ వీడియోస్ తీయలేకపోయాను అక్కడ. మా సిస్టర్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేసింది. ఇట్స్ డెఫినెట్లీ అ మస్ట్ విజిట్ ఇన్ సింగపూర్.